మహబూబాబాద్ జిల్లాలో వీధి సునకాలు స్వేర విహారం చేస్తూ రెచ్చిపోతున్నాయి. డాగ్ స్వేర విహారంతో తొర్రూరు మండల మున్సిపాలిటీ ప్రజలు భయప్రాంతులకు గురవుతున్నారు. చిన్న పిల్లలను బయటికి పంపాలంటే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. కుక్కల దాడిలో పలువురు చిన్నారులు ప్రజలు గాయాల పాలయ్యారు. సునకాలు గొర్రెలను కూడా వదలకుండా దాడులు చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. చూడము 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 ఇప్పటికీ దాదాపు 6 నెలలు కుక్కలు ఏవాడ చూసినా ఒక 100 కుక్కలు ఉంటాను. ఏడు చూసినా ఎవడమ్మన్నా కూడా నాకేంటి నాకు పట్టి బర్రెలను గొర్రెలను అది రోజుది కరుస్తున్నాయి. నేను ఒక 15 మంది పిల్లలను కరుస్తున్నాయి. సాయి నగరు మన ఆర్యల్ నగరు ఎవరు అడిగినా కూడా మాకేంటి మాకే పట్టించుకుని ఎవరు లేరు. ఏదంటే కుక్కలు దాదాపు ఒక 100 కుక్కలు ఏ వాడ చూసినా కుక్కలు అయితే ఏ వాడ చూసినా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అందరినీ కలుస్తున్నాయి. కానీ ఈ బజార్లో కుక్కలు చాలా ఉన్నాయి. వీటి పట్టించుకోకుండా అధికారులకు అసలు పట్టించుకోవట్లేదు. ఎవరు ఏ అధికారులు పట్టించుకోవట్లేరు. 4 నెలల నుండి ఇబ్బంది పడుతున్నాయి. ఇబ్బంది 3-4 నెలల నుండి ఉన్నది. చూసి చూడకుండా ఉంటూ ఈ అధికారులు కొంచెం అధికారులు చర్య తీసుకొని ఈ కుక్కలను కొంచెం నిర్మూలించాలి. మేము స్కూల్లో పిల్లలను స్కూల్కి తోలాలని భయాందోళనగా ఉంది మాకు. మరి వచ్చిపోయే జనాలని, పశువులనే కానీ జనాలనే కానీ చిన్నపిల్లలనే కానీ పెద్దలనే కానీ కాటేస్తూ నిన్నటి ఒక్క రోజే 12 నుంచి 13 వరకు మరి కుక్కలు కూడా కాటేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలయ్యారు. దయచేసి మరి ఈ కుక్కల్ని మరి ఏం చేస్తారో, ఈ ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటారో నా ఒక్క మనవి చేతులెత్తి నమస్కరిస్తూ చూడము చూడము
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో వీధి సునకాలు స్వేర విహారం చేస్తూ రెచ్చిపోతున్నాయి. డాగ్ స్వేర విహారంతో తొర్రూరు మండల మున్సిపాలిటీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నపిల్లలను బయటికి పంపాలంటే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. కుక్కల దాడిలో పలువురు చిన్నారులు ప్రజలు గాయాల పాలయ్యారు. సునకాలు గొర్రెలను కూడా వదలకుండా దాడులు చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. కుక్కలు స్వేర విహారంతో చాలా మంది పై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెనక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో మాత్రం ఇటు సునకాలు అయితే ఇటు గ్రామస్తులను అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ కూడా కుక్కలు గుంపులుగా తిరుగుతూ ఇటు గ్రామంలో ఉన్న చిన్న పిల్లలతో పాటు ఇటు పశువులను కూడా ఇటు కుక్కలు అయితే ఇటు విపరీతంగా ఇటు కాటు వేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీంతో ఇటు కుక్కల స్వైర విహారంతో మాత్రం ఇటు ప్రజలైతే బయటికి వెళ్లాలంటే హడలెత్తిపోతున్న పరిస్థితులు అయితే ఇటు తొర్రూరు మండల కేంద్రంలో అయితే ఉందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు విచ్చలవిడిగా గుంపులుగా కూడా ఇటు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇటు ప్రజలపైన దాడులు చేస్తున్నాయని అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఇటు అధికారులు అయితే పట్టించుకున్న పాపాన పోలే అంటూ కూడా ఇటు గ్రామస్తులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు చిన్నపిల్లలను కూడా దాదాపుగా ఒక 5 నుంచి 10 మంది చిన్నపిల్లలతో పాటు ఇటు గ్రామస్తులను కూడా పెద్దవాళ్ళను కూడా ఇటు కుక్కలు అయితే దాడి చేసి కరిచిన పరిస్థితులు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే గొర్రెలు కావచ్చు, ఇటు మేకలు, ఇటు పశువులకు సంబంధించి కూడా బయటికి వస్తే చాలు వాటి మీద కూడా ఇటు కుక్కలు అయితే గుంపులుగా ఒక్కసారిగా మీద పడి కూడా ఇటు కాటి వేస్తున్నాయంటూ కూడా ఇటు పశువుల కాపర్లు అయితే మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా జరుగుతున్నా కూడా అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కుక్కలకు సంబంధించి కూడా ఇటు దాడులు చేస్తున్నాయి. వీటిని కుక్కలను సంబంధించి కూడా దాడులను అరికట్టాలంటూ కూడా ఇటు అధికారులకు మొదలుపెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేంటూ కూడా గ్రామస్తులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా చిన్నపిల్లలకు సంబంధించి కూడా కుక్కలు అయితే ఇటు కాటు వేశాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ కూడా వీళ్ళు తిరుగుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పచ్చు. అయితే అధికారులు అయితే ముద్దు నిద్రలో ఉన్నారు. ఇంత జరుగుతున్న కుక్కలు ఇటు దాడులు చేస్తున్నా కూడా పట్టించుకుంటలేరంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వెన్నెల అయితే కొంత ఏదైతే కుక్కలు అయితే ఈ విధంగా స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో కూడా వీటిని అరికట్టాలి. ఇటు చిన్నపిల్లలకు సంబంధించి కూడా దాడులు చేసి కూడా కరుస్తున్నాయంటూ అయితే గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వెన్నెల, థ్యాంక్ యూ. చూడము చూడము వీటికి